చూస్తున్నావా స్వామి, జీవనదులన్నీ ఎండిపోయిన ఈ రోజుల్లో నా కంట్లోంచి జంట నదుల్లా ఆగకుండా కన్నీళ్లు ఇలా ధారలుగా వస్తున్నాయి. నా బతుకు ఎందుకు కాకుండా పోతుంది. రెండుకి చెడిన రేవడ్లా అయ్యింది. ఏంటి స్వామి, నన్ను కాపాడువా? అసలు నేనేం పాపం చేశాను స్వామి? ఏం ద్రోహం చేశాను? నీ పట్ల ఏం అపచారం చేశానని నా మీద ఎంత కక్ష కట్టావు? ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు? బిడ్డ, నీ దుఃఖం నిన్ను చూడలేనురా అనే వరకు ఈ దారులు ఆగేలా లేవు స్వామి. ఈ కన్నీటితో నీ కాళ్ళు కడుగుతా, నన్ను కాపాడు. కన్నీటికి కరగకపోయినా, కాళ్ళు కడిగించుకోకపోయినా నా తల నీ పాదాల మీద కొట్టుకుని రక్తంతో అభిషేకం చేస్తాను. వద్దు భక్త, నేను రక్తం చూడలేను. రక్తాభిషేకాలు క్షుద్రమూర్తుల కోసం. శాకాహారినిరా నేను. దేవుడా, ఎవరు ఎవరు మాట్లాడేదే? నేనేరా, భగవంతుణ్ణి, గణపతిని. గణపతివా? నిజంగా నువ్వు గణపతివేనా స్వామి? ఒరేయ్, ఈ అపనమ్మకాలేరా మీ కోరికలు తీరకుండా అవడానికి కారణం. రక్తం నా ఆహారం కాదురా అంటే నువ్వేనా అంటావే? కనికరించావా స్వామి? నా కష్టాలు తీరుస్తానని హామీ ఇవ్వడానికి వచ్చావా స్వామి? కరుణించలేదు, కనికరించలేదు, కదిలించావురా. నీ కష్టాన్ని నేను తీర్చలేను. నువ్వు శని అనుగ్రహం పొందావురా అని చెప్పడానికే వచ్చాను. మోసం స్వామి, పచ్చి మోసం. శని సంగతి నీకు తెలీదా? మీ డాడీనే నాన్న కష్టాలు పెట్టాడు. అలాంటిది ఆయన అనుగ్రహం పొందడం అంత తేలికో కష్టమో నాకు తెలియదురా. నా వల్ల కాదు అని చెప్పడానికే వచ్చాను. మరో మాట ముందే చెప్పొచ్చుగా. ఇంతకాలం తర్వాత రోజు పండ్లు ఫలాలు అవి పడుతూ ఉంటే వాటి ధ్యాసలో పడి నీ మాట వినిపించుకోలేదు. నెత్తురు గిత్తురు అంటూ ఉంటే అపవిత్రం అవుతానేమోనని నీకు సలహా ఇద్దామని వినిపించాను. మళ్ళీ నన్ను తలవకు పిలవకు. శుభం. పిడుగులాంటి వార్త చెప్పి శుభమంట శుభం. వామ్మో వామ్మో సేనా, ఆయన అంత తేలిగ్గా మాట వినే వాడు కాదే. గణపతి, ఎంత పని చేశావయ్యా. ఓం శనీశ్వరాయ నమః. ఇది స్వామి నా పొజిషన్. సింబాలిక్ స్వామి. బకెట్ తంతం అంటారే, ఇదే నా పొజిషన్. ఇదే స్వామి. శనీశ్వరాయ నమః. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.